హాయ్ నేను సతీష్. నామినేషన్స్ లైవ్లో ఏం జరిగింది, ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే చాలా 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 అని చెప్పాలి. పర్టికులర్గా అందరూ ఒక లెక్క, ఆయేష ఒక లెక్క, అట్లాగే సంజన వర్సెస్ భరణి మరో లెక్క. వాళ్ళిద్దరి గురించి పర్టికులర్గా క్లియర్గా మాట్లాడేది. దుమ్ము దులపడం అంటారు కదా, దానికి అర్థమేంటో ఈరోజు ఆవిడ చూపించింది ఆయేష. అట్లాగే వైల్డ్ స్ట్రోమ్ అని ఎంత ఎలివేషన్ ఇచ్చారో ఆ ఎలివేషన్కి, ఆ పదానికి సంపూర్ణ న్యాయం చేసిన కంటెస్టెంట్ ఎవరు అంటే ఈ మొట్టమొదటి నామినేషన్లోనే ది బెస్ట్ నామినేషన్స్ పాయింట్స్ అని లెక్క ఆ అమ్మాయి ఆయేష. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా, అట్లాగా అంతకుముందు ఒకసారి నేను ఈ అమ్మాయి ప్రొఫైల్ చెప్పేటప్పుడు కూడా చెబితే నేనే ఎక్కువ హైప్ ఇచ్చాను మరి, ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఆ ప్రొఫైల్ అంతా చూస్తే నాకు అప్పుడు అట్లా అనిపించింది. ఈరోజు నిన్న ప్రాక్టికల్గా చూసిన తర్వాత తప్పే లేదు, ఈవిడ ఉండాల్సిన కంటెస్టెంటే. టార్చ్ బ్యారర్ అంటారు కదా, అట్లా ఈ సీజన్కి సంబంధించి ఈ బాండ్స్ అనే జాడ్యం ఏదైతే ఉందో వైరస్ లాగా పట్టేసింది కదా. అన్న, తమ్ముడు, చెల్లి, కూతురు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, తొక్క, తోటకూర, ఇవన్నీ విసిగి వేరిపోతాను. బిగ్ బాస్గా ఒక రైవలరీ చూడాలి, ఒక ఫైర్ చూడాలి, ఒక ఎమోషన్ చూడాలి, ఒక రియాలిటీ చూడాలి, ఓపెన్గా మాట్లాడే వాళ్ళు చూడాలని మనం ఏదైతే ఆ షో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఫసక్ అయిపోయాయి. నాకు నువ్వు, నీకు నేను అంటూ బంధాలు, అనుబంధాలు, బీరకాయ చుట్టరకాలతో కిచిడి అయిపోతున్న సీజన్ని ఈ అమ్మాయి ఆయేష ఖచ్చితంగా గేమ్ చేంజ్ చేస్తుంది. దారి తెప్పిన ఆటను దారిలో పెడుతుంది, టార్చ్ బ్యారర్గా ఉండిపోద్ది, ఈ సీజన్ ఎక్కడికో తీసుకెళ్తుంది నాకు అనిపించింది. ఈవిడ సీన్లో కనబడింది, ఫ్రేమ్లో కనబడింది అంటే రచ్చరంబోలా, ఎవరిని క్షమించదు, ఫటాఫట్ కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది. నాకు నేను లైవ్ నామినేషన్లు అన్నీ చూస్తే అనిపించింది. మెయిన్ ఒక ఆడియన్స్గా మనం ఇన్ని రోజులు ఒక రివ్యూయర్గా, మీరు కూడా ఆడియన్స్గా ఎట్లా అయితే ఏంద్రా నాయన టీవీ సీరియల్ చూస్తున్నావా లేకపోతే ఇంకేదైనా ఉమ్మడి కుటుంబం, మంచి కుటుంబం, ఇప్పటికీ నేను చెప్పే కదా బ్రహ్మోత్సవం, పెద్దన్నయ్య, మా అన్నయ్య, రాజశేఖర్, ఇవన్నీ ఏవో సినిమాలు కొన్ని ఉన్నాయి, ఈ కుటుంబ బంధాలు అనుబంధం, అలాంటి సినిమాలు నిన్న అదే కదా పెద్దన్నయ్య పాట కూడా వేసుకున్నారు, పెద్దన్నయ్యన బాలకృష్ణ దేశ్. అవన్నిటికీ పటాపంచలు చేసేస్తుంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్కి ఆవిడ నామినేషన్ల పాయింట్ల తర్వాత ఆ ఎమ్మెన్యల్ లాంటి కూడా డిఫెన్స్లో పడిపోయి, అవునా మనం అలాగా మన బాండింగ్కి ఎలా కవర్ చేసుకోవాలని ఆ పరిస్థితి వచ్చేసింది. వాటి గురించి అది బ్రీఫ్గా చెప్పాతో, ఎందుకంటే అలాంటి పాయింట్స్ ఒక కేజీఎఫ్ గన్న మాదిరిగా దడ్ ఆడించి పడేసింది పాయింట్లు. సరే బ్రీఫ్గా చెప్పుకో. అయితే నేను మొన్న ఒకసారి చెప్పే కదా, రివ్యూలోకి చెప్పే కదా, ఏమది ఆ బెడ్ టాస్క్లో చూసేటప్పుడు భరణి, మిగతా వాళ్ళు కూడా అమ్మాయిలే కదా, దివ్య కావచ్చు, రీతు కావచ్చు, శ్రీజ కావచ్చు, సంజన కావచ్చు, ఫీమేల్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరితో ఒక లెక్క, తనూజని మాత్రం పువ్వులాగా భద్రంగా చూసుకుని ఏమో ఆ అమ్మాయి, ఆవిడ ఒక్క ఆమె మహిళ అమ్మాయి, మిగతా వాళ్ళు కాదా, శ్రీజని ఎందుకు అంతలా విసిరిగొట్టాడు, ఆ దివ్య కనీసం సపోర్ట్ చేయలేదు, ప్రొటెక్ట్ చేయలేదు రీతి విషయంలో. అంటే ఇతను నా అనుకుంటే ఒక లెక్క, కాకపోతే మరో లెక్క. పోని సరే వాళ్ళు చూసినంత ప్రేమగా చూడక్కర్లా, మరి ఆ శ్రీజాన్ అంత విసిరేయాల్సిన అవసరం లేదు కదా అని ఏదైతే చెప్పానో ఆ రియాక్షన్, ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ ఆయేష మాటల్లో నాకైతే ఈరోజు కనబడింది. అవి మాటలు కాదు, తోటాలు, పాయింట్లు కాదు, బుల్లెట్లనే చెప్పొచ్చు, అంత పర్ఫెక్ట్గా ఇచ్చి పడేసింది. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ అయితే జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ గోల్ చేసుకుని. మిడ్ నైట్ టాక్స్ కూడా చాలా ఉన్నాయి, అక్కడ ఏం జరిగింది, నా ఒపీనియన్ ఏంటంటే కూడా షేర్ చేసుకుని. అట్లాగే మీరు ఎపిసోడ్ చూసినా, ప్రోమోలు చూసినా, నా రివ్యూలు చూసినా కింద మీ ఒపీనియన్ అంటే ఏదో ఒకటి పెట్టండి. మీకు ఏ ఒపీనియన్ ఫామ్ అవ్వకపోతే జస్ట్ హాయ్ అని పెట్టండి. నాకు రెగ్యులర్గా చాలామంది మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటాయి కదా, ఆ పేరు, మెయిల్ ఐడి, ఆ ఫోటో అవన్నీ చూడగానే మన వాళ్ళు ఇలా శ్రీహరి గారని, అట్లాగే రమేష్ గారు, ఇంకా సర్దార్ హుస్సేన్ గారు, ఇట్లా చాలా పేర్లు, నాకు సిహెచ్ శాంతి ప్రియ గారు, ఊటీ అనుకుంటా ఆవిడ, ఇట్లా చాలా పేర్లు, ప్రతాప్ గారు, ఇవన్నీ పేర్లు అవన్నీ చూస్తే ఆ మానవులు ఉన్నారు, ఫాలో అవుతున్నారు, చూస్తాను, ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఖచ్చితంగా చాలామంది ఆ పేర్లన్నీ కూడా మెసేజ్ ఏదో ఒకటి పెట్టండి. సరే నామినేషన్లు ఏంటంటే ఫస్ట్ నిఖిల్ తనూజాకి బాల్ ఇస్తాడు కదా, సుమన్ శెట్టి నామినేట్ చేశారు వాళ్ళిద్దరు. అట్లాగే రమ్య, రాముకు బాల్ కూడా డేమోన్ నామినేట్ చేశారు వాళ్ళు. అట్లాగే మాధురి బాల్ రీతుకి అయితే ఇచ్చింది. రీతు ఫస్ట్ నామినేషన్ భరణికి చెప్పి ఏం చెప్పిందంటే, ఆ రెడ్, గ్రీన్, బ్లూ టాస్కుల్లో బాల్స్ వేసుకున్న టాస్కులో నేను మీ టీంకి హెల్ప్ చేస్తాను, మీరు కూడా నాకు మాట ఇచ్చారు, సపోర్ట్ చేస్తాను అన్నారు, నేను మీకు మాట ఇచ్చినట్టు సపోర్ట్ చేశా, మీరు ఆ రోజు నాకు సపోర్ట్ చేస్తాను అన్నారు. అలాగే ఇంతవరకు ఏంటి మన కెప్టెన్స్ అయ్యేటప్పుడు రామురాదులు, రీతు అయ్యేటప్పుడు ఇంతవరకు బాయ్స్ అయ్యారు కదా, ఈసారి అమ్మాయి అయితే బాగుంటుందా అన్నారు. కానీ కెప్టెన్సీ టాస్క్లో నేను రాము ఉంటే రాముకి మీరు సపోర్ట్ చేస్తారు, మరి అమ్మాయిలకు సపోర్ట్ చేయాలి, అమ్మాయి అవ్వాలని ఎందుకు చెప్పారు, అది మాట చెప్పారు. పర్సనల్గా నాకు హెల్ప్ చేస్తానన్నారు, అప్పుడు కూడా తప్పించేసే ముందు కూడా చెప్పారు, ఏమని, రీతుని ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తా, షూర్ అది నేను అడగకుండానే మీరు హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. తీరా చూస్తే ఆ బెడ్ టాస్క్లో మళ్ళీ నాకు హెల్ప్ చేయలేదు, నేను తొయ్యలేదు కాబట్టి అదే 10,000 అనుకో, దాన్నే హెల్ప్ అనుకుంటే ఏంటి ఇవన్నీ నాకు అవసరమని లెక్క. అవి మంచి పాయింట్లు, అవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ ఆయమ్మే చెప్పింది. భరణి ఇక్కడ ఏమంటాడు, ఎప్పటిలాగా నీకు మాట ఇచ్చాను, తనూజకి మాట ఇచ్చాను, సో బెడ్ టాస్క్లో నా ఒక్క డెసిషన్ కాదు,
ఆ శ్రీజ తర్వాత డెఫినెట్లీ తనుజని కూడా నేను తీయాలి. ఆ తర్వాత అదంతా ఇమాజినేషను. బట్ జరిగింది ప్రాక్టికల్‌గా ఏంటి? ఈ అమ్మాయికి అయితే సపోర్ట్ చేయలే. మరి అంత హామీలు ఇవ్వడం ఎందుకు? తప్పడం ఎందుకంట? తనుజకి ఇస్తే, దివ్యకి ఇస్తే, రీతుకి ఇస్తే దానివల్ల ఎట్లా ఎవరు ఎఫెక్ట్ అవుతారు? అందుకే ఈ బాండ్స్ అన్నీ వద్దు 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 నేను పదే పదే చెప్పేది. దానివల్ల కిచిడి అయిపోద్దని చెప్పేది. సో ఇప్పుడు డిఫెండ్ చేసుకోలే. ఇప్పుడు దానికి మళ్ళీ ఇక్కడ ఏంటంటే బెడ్ టాస్క్‌లో ఎట్లాగైతే నేను తోయలేదు, వాటర్ పూల్స్‌లో కూడా టాస్క్‌లో కూడా ఒక బకెట్ కూడా నీకు పోయలేదు కదా! అమ్మాయి అయితే బాగుంటుందా అన్నాను. రాము వచ్చి బతిమలాడడానికి సపోర్ట్ చేశాడు. అందుకే బిగ్ బాస్ హౌస్‌లో ఈ హామీలు ఇవ్వకూడదు. మీరు ఒకటంటే బిగ్ బాస్ ఇంకోటి తలుస్తాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్న మాదిరిగా ప్లేయర్స్ ఒకటి అనుకుంటే బిగ్ బాస్ ఓహో ఇలా చేస్తావా, సరే ఎలా చేస్తావో చూస్తానని గేమ్ చేంజ్ చేస్తారు. పైగా పర్టికులర్గా ఇలా 1 to 1 హామీలు అందరికి ఇచ్చుకుంటూ పోతే అవి నెరవేర్చలేక ఆ కింద మీద పడే పరిస్థితి వస్తుంది ఇంకా. అలాగే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయలేదంటే అదే నేను చెప్పింది. నువ్వు సపోర్ట్‌గా టెనెంట్స్ అందరూ నాకు కెప్టెన్‌గా అయ్యేటప్పుడు నాకు సపోర్ట్ చేస్తే నువ్వు ఒక్కదానివే నాకు సపోర్ట్ చేయలేదు అన్నాడు. సో అలాంటప్పుడు అదే మాట చెబితే ఇంత పంచాయతీ లేదు కదా! రీతుకి, భరణికి ఇప్పుడు 2 వారాల నుంచి ఇదే గోల. మీరు నాకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు, మాట తప్పారు, హామీ నెరవేర్చుకోలేదు. ఎందుకు నన్ను హర్ట్ చేస్తారు? ఇలాంటప్పుడు దివ్య కావచ్చు, రీతు కావచ్చు ఇవే కంప్లైంట్స్. సో నేను ఇప్పటికి 2, 3 సందర్భాల్లో కూడా చెప్పా. భరణి ఏంటి అమ్మ రీతు నువ్వు నాకు సపోర్ట్ చేయలే. ఏ కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వు నాకు సపోర్ట్ చేయలే. సో నేను నీకు చేయను. చేయాల్సిన అవసరం లేదంటే సింగిల్ పంచ్ డైలాగ్ ఫట్మని కొట్టినట్టు అయిపోయేది. ఆవిడ ఎక్స్పెక్ట్ చేయదు. ఇది నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఇక నెక్స్ట్ వన్ రీతు సెకండ్ నామినేషన్ ఎవరంటే దివ్యకి. ఫస్ట్ టైం నీ వల్ల నాకు బ్రేక్‌ఫాస్ట్ దొరకలేదంట. కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి వచ్చేసిందంట. రేషన్ మేనేజర్‌గా నువ్వు బాధ్యురాలవంట. ఈ సోది రీజన్ విన్నాక నాకైతే 2 చేతుల్లో జేబుల్లో పెట్టుకొని వెళ్ళిపోవాలనిపించింది. రేషన్ మేనేజర్‌గా నువ్వు బాధ్యురాలవంట. మరి కుక్‌గా నువ్వే రేషన్ మెటీరియల్ పెట్టాలన్నప్పుడు కుక్ అసిస్టెంట్స్ కూడా అందరూ నీ దోస్తులే కదా! తనుజ కూడా అసిస్టెంటే కదా! మరి ఆవిడకి ఎందుకు చేయలే? పోనీ డీమన్ పవన్ ఆయన కూడా కదా! కానీ ఈవిడ వల్లే లేట్ అయిపోయిందంట. సో నాకెవరితో ప్రాబ్లం లేదు. డీమోన్ తనుజ దోస్తులు కాబట్టి ప్రాబ్లం లేదు. సో అది అసలు రీజనా చెప్పండి? అప్పటికే ఈ అమ్మాయి అంటది మాధుర్యాలు వచ్చి అరగంట కూర్చుంటే నేను గంటన్నర కూర్చున్నా. ముందు రోజే నేను నైట్ ఏం చేయాలో కూడా వండాలో, ఎన్ని చేయాలో, ఎంత చేయాలో కూడా పెట్టేసా. రేషన్ తీసి బయట పెట్టలేదు. అదొకటే నా మిస్టేక్. అది కూడా ఎందుకంటే డీమోన్ అక్కడ ఉన్నాడు కాబట్టి కలిసి నాతో పాటు కుకింగ్ చేశాడు కాబట్టి ఎక్కడ ఏముంటుందో తెలుసు కాబట్టి ఆయన తీసి పెడతారులే అనుకున్నా. నేను వచ్చిన 20 రోజుల్లో ఒక్కరోజు కూడా లేట్ కాల. ఈ ఒక్కరోజు లేట్ అయ్యింది. పోనీ ఫ్రూట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉన్నాయి. నేనే అడిగా ఫ్రూట్స్ తింటారా, ఫ్రూట్స్ తింటారా, అప్పుడు నుంచి అడిగి సపోర్ట్ లేకుండా దోశ లేట్ అయ్యింది. నామినేషన్ ఏంటమ్మా, యాపిల్ తింటారని కూడా చెప్పలేదు కదంటే. ఇంతకంటే సోది రీజన్ పాయింట్ ఏమైనా ఉంటుందా? పోనీ మళ్ళీ ఈరోజు లంచ్ డిన్నర్ లేట్ అయిందా? కాకపోతే ఏంటంటే రీతుకి అందరు దోస్తులు, రాము రాదుడు ఒక నామినేషన్లో ఉన్నాడు ఆల్రెడీ. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎమ్మెన్యేలు ఒకడే కనిపిస్తాడు. ఎమ్మెన్యేలు ఆట బాగుందని ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అతను ఎట్లా చేస్తుంది? సో ఏదో చెప్పుకొచ్చింది. మళ్ళీ తర్వాత దివ్య కూడా అడిగితే అది కాదు, నువ్వు తనుజకి భరణికి ఒక బాండ్ ఉంటే ఆ బాండులో నువ్వు ఎంటర్ అయిపోయి ఇప్పుడు తనుజకి భరణికి బాండ్ లేదు, నా ఫ్రెండ్ విలువలు ఆడిపోతుంది. సో ఇవన్నీ చెప్పుకొచ్చింది. పోనీ అక్కడైనా వ్యాలిడ్ పాయింట్ చెప్పినా బాగున్నావు. నువ్వే బాండ్ వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అలా చెప్పిన దివ్య నువ్వే మళ్ళీ బాండ్ కంటిన్యూ చేస్తాను అనిపించినా బాగుండేదేమో. సో అది రీజన్ చెప్పుకొచ్చింది. అలాగే మాధురి భరణిని అయితే సేవ్ చేసి దివ్యని అయితే నామినేట్ చేసి ఆవిడ ఏమంటుందంటే కొత్తగా వచ్చాం కదా మీరు కోఆపరేట్ చేయాలి, మాకు మా మీద అరవకూడదు, అందరూ నాతో ఇంటరాక్ట్ అయ్యారు, బట్ దివ్య నువ్వు మాత్రమే ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ భరణితోనే ఇంటరాక్ట్ అవుతున్నావు, నీ యాటిట్యూడ్ నచ్చట్లేదు, సో నామినేట్ అంట. సరే ఆ ఇంటరాక్షన్ ఓన్లీ అది కరెక్టే, భరణితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది ఆవిడ దివ్య, అది ఒక వ్యాలిడ్ పాయింటే. కానీ యాటిట్యూడ్ నచ్చట్లేదు అని చెప్పేసి యాటిట్యూడ్కి బాపు లాగా ఉండే మాధురి చెప్పడం చూస్తే నాకు వెరైటీగా ఫన్నీగా అనిపించింది కదా. పైగా అరవడానికి అరవకూడదంట. వస్తాను అరుపులు మొదలుపెట్టింది ఆవిడే కదా. కావాలని గొడవ పడాలని చెప్పి కెలుక్కొని మరి గొడవ పడుతున్నది, అరుస్తున్నది, ఓవర్ డామినేషను, ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ యారగెన్స్ అన్నీ అతికి పరాకాష్ట. నేను ఆడియన్స్ వాంట్ అతి అని కోరుకుంటారు కనుక ఆ అతికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అవుతున్న మాదిరిగా ఈవిడుండి ఆవిడలో యాటిట్యూడ్ గురించి, అరుపుల గురించి ఇవన్నీ చెప్పడం చూస్తే ఫన్నీగా అనిపించాయి. ఇక సుమన్ శెట్టికి నామినేషన్ ఏంటంటే గౌరవ్ తెచ్చి బాలు సుమన్కి ఇవ్వడం, ఆయన వచ్చి తనుజాని సంజనాన్ని చేస్తాడు. ఆ తర్వాత అంటే గౌరవ్ బాల్ తీసుకెళ్ళి ఆ పిల్లెవరు ఇంకొక అమ్మాయి ఉంది కదండి కొత్త అమ్మాయి ఆయేషా, వీళ్ళు. సరే ఇక్కడ సుమన్ నామినేషన్ తనుజకి చెప్పి ఏంటంటే మన ఇద్దరం ఆడదామన్నావమ్మా, పేరప్ అవుదామన్నాం, ఆ కళ్యాణ్తో టీం అయ్యో మన ఇద్దరం ఉందాం మీకు పర్వాలేదానో, మన ఇద్దరం ఆడితే గెలిచేవాళ్ళమేమో కదా. సో పైగా ఇంకోటి ఏంటంటే నీ ఎమోషన్స్, ఏడుపు, సెంటిమెంట్ అంత డ్రామా అనిపిస్తుంది ఊరికే అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ఏమంటుంది, నేను మన ఇద్దరం ఆడదామని ఫిక్స్ అయిపోలేదండి, ఒకవేళ నాకు ఎవరైనా పార్ట్నర్గా లేకపోతే అప్పుడు టీమప్ అవుదామన్నాను, మీరు నాతో అవుతారా, టీమప్ అవుతారా అన్నాను, ఒకవేళ నాకు ఇంకెవరైనా మ్యాచ్ వచ్చి టీం అయితే సో మీరేం ఫీల్ అవ్వకూడదు అంటే నా బెనిఫిట్ నేను చూసుకుంటే ఇక గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో మీతో ఉంటాను. దానికి కూడా నేను ఓపెన్గా అడిగాను,
మీరే కదా డ్రామా క్రియేట్ చేస్తారు, మీరే సెంటిమెంట్ అయిపోతారు, బట్టలు రాగానే ఏడ్ చేస్తారు. చిన్న పాయింట్ మొన్న టాస్కుల్లో పేరప్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అది ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన కూడా మొన్న ఒకసారి ఎగ్ ఏదో ఫ్రూట్ వచ్చిందని అది ఇదని. అయితే ఆ టీమ్ అప్లో కూడా ఆవిడకి ఆప్షన్ లేక సుమన్ శెట్టితో డీల్ మాట్లాడుకుంది. అక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఒకవేళ నాకు వేరే కళ్యాణ్తో కానీ ఇంకొకరితో డీల్ వస్తే టీం వస్తే మీరు పక్కన పెట్టేస్తున్నా, మీరు ఫీల్ అవ్వకూడదని చెప్పిందంట. బట్ అతనేమంటే నువ్వు అట్లా చెప్పలేదు, మన ఇద్దరం ఆడదామన్నాం కానీ నాకు హ్యాండ్ ఇచ్చి నీకు టీం దొరికిందంటే ఆయన పాయింట్ అది. రెండోది ఏంటంటే సంజనాకు ఫస్ట్ నుంచి మీరు చాలా విషయాలు మర్చిపోండి అంటారు, బట్ మీరే గొడవలు పడుతున్నారు, మీరే ఆ పాత విషయాలను తెచ్చి నామినేట్ చేస్తారు. నిన్న కూడా గొడవ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఆపాలని ట్రై చేయట్లేదు. సో నా పాయింట్లో చెప్పాడు. బట్ ఆయేష వచ్చింది, వస్తూనే సంజనా గారు మీరు నామినేషన్ కాదని చెప్పేసింది, క్లారిటీ ఇచ్చేస్తూ మామూలు కాదండి. ఏంటి ఆ తనుజ నువ్వేంటి ఒరిజినల్ ఫాదరు ఒరిజినల్ కూతురా, ఏంటి బాండ్స్ ఏంటి, మీరు నిజమైన తండ్రి కూతురా? ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే సీజన్ మొత్తం ఒక ఫ్యామిలీ బాండ్స్తో, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఒక తండ్రి ఉంటే చాలు, ఒక కూతురు ఉంటే చాలు, టాప్ ఫేవర్కి వెళ్ళిపోదాం, గేమ్లో ముందుకు వెళ్ళిపోదాం, ఇలాంటి స్ట్రాటజీలతో గేమ్ ఆడుతున్నారు. ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే. నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని ఇక్కడ నుంచి ఒక లెక్క ఉంటుంది గేమ్. నా కళ్ళ ముందు ఇలాంటిది ఉంటే అస్సలు ఒప్పుకోను. ఖచ్చితంగా ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో, ఆ గట్స్ ఉండేవాళ్ళు, పొటెన్షియల్ ఉండేవాళ్ళు, పవర్ ఉందా లేదా, గేమ్లో దమ్ము ఉందా లేదా, హౌస్లో ఉండడానికి ఎవరు అర్హులు అది చూసుకుని వెళ్ళాలి తప్ప ప్రేమ ఉంది బాండ్ ఉంది ఇవి కాదు అని మామూలు కాదు. అసలు వాళ్ళ ఊహకు కూడా అందని రీతిలో పర్ఫెక్ట్ పాయింట్లో పెట్టింది ఆవిడ. అట్లాగే ఆమె తమిళ బిగ్ బాస్లో వెళ్ళిందని చెప్పే కదా, సెకండ్ ఛాన్స్ అండి, ఈసారి వదులుకునేదానికి లేను నేను. సో ఎమోషనల్ అనేది మీరు ఏదో ఆట తర్వాత పెట్టుకొని కానీ ఎక్కడో బయట పెట్టుకుని తప్ప ఇక్కడ బాండ్స్ గేమ్లో అయితే వద్దు అంటూనే నా ఫస్ట్ టార్గెట్ తనుజ నువ్వే. అదే సినిమాలో వాల్టర్ వేరాయిలో చిరంజీవి అన్నట్టుగా నా ఎర నువ్వు, నా స్వర నువ్వు, నా ఎర నువ్వు డైలాగ్ చెప్తాడు కదా, అసలు స్వర నువ్వేరా నా టార్గెట్, బట్ వీడు ఎరగా వాడేనని చెప్పి అట్లా నా ఎర నా స్వర అంతా నువ్వేనమ్మ తనుజ, నువ్వే పక్క నా టార్గెట్, నిన్నే ఫిక్స్ అయ్యా నేను వచ్చి అలా చెప్పడంతో వాళ్ళు అవాక్ అయిపోయారు హౌస్ మేట్స్ అందరూ కూడా. ఇంత డైరెక్ట్గా చెప్పి చెబుతోంది ఏంటని లెక్క. అలాగే ఇంకోటి ఏంటి, నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మిగతా అమ్మాయిలు కూడా గేమ్ ఎఫెక్ట్ అయిపోతుంది. నీ ఫేవరిజం, నీ ఇన్ఫ్లుయెన్స్, నువ్వు ఏడ్చి ఎమోషన్ చేసి వాళ్ళని నీకు సపోర్ట్ దొరుకుతుంది. నీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే కదా బర్నే గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా ప్లేసుల్లో ఆయన నీకోసం నిలబడ్డం. ఇప్పుడు బెడ్ టాస్క్లో కూడా అది వాంటెడ్లీ కరెక్టే కదా, అది అందరినీ గెంటేసి ఈవిడికి మాత్రం ఎందుకు కాపాడారు? ఇప్పుడు దివ్యకు అవసరం లేదా, రీతుకి అవసరం లేదా, శ్రేజాకి అవసరం లేదా? సో నేను అదే కదా చెప్పాను ఆ రోజు కూడా. ఏంటి వాళ్ళందరినీ పోనీ కనీసం కాపాడలేదు కదా, ప్రొటెక్ట్ చేయలేదు కదా, నిర్దాక్షిణంగా తీసిపడేసి ఆ శ్రేజాని విసిరి కొట్టేసి ఈవిడికి మరి ఫేవరిజం కాదా? ఆ రోజు బెడ్ మీద ఉన్న కళ్యాణ్ కావచ్చు, భరణి కావచ్చు, ఎమ్మెన్యేలు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటి, మీరు ఎన్నో సందర్భాల్లో గమనించారు కదా. ఆ ఎందుకు రా బాబు ఏడుస్తుంది, ఎమోషనల్ అయిపోద్ది, ఇప్పుడు బర్త్డే బాధ. భరణి కూడా అదే విసుగు, అబ్బా ఏడుస్తుంది, అబ్బా ఎమోషనల్ అయిపోద్ది, అబ్బా ఎందుకు వచ్చిన గోల, ప్లాంక్స్ కూడా అందుకే ఇచ్చేస్తాను. రామురాజు అడిగిన అందరూ ఎమోషనల్, ఆవిడ ఏదో అనుకుని నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను, ఎక్కడ అడిగినాను, ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు. ఎందుకు వచ్చిన బాధ, అబ్బా ఏడుస్తుంది, అరుస్తుంది, అలుగుతుంది, వదిలే అన్న టైప్ అయిపోతూ ఉంటాం. మరి ఇన్ఫ్లుయెన్స్ కాదా? భయానికో భక్తికో లేకపోతే ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నారు. సో ఆవిడ ఎవరు ముట్టట్లే. అందుకని ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంటే లేదా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఒక నాన్న ఉంటే ఫైనల్ వెళ్ళిపోతుంటే కుదరదు. ఇక మారాలి గేమ్. నేను ఇక్కడ వచ్చానుగా ఒక టార్చ్ బేరర్ మారుస్తా, మొత్తం పిండేస్తా అని మాదిరిగా చెప్పుకుంది. పర్ఫెక్ట్గా చెప్పింది. రెండో పాయింట్ ఏంటంటే, నేను ఎపిసోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ చూసా, ఒకటే అరుస్తావు లేదంటే ఏడుస్తావు, ఇంతకు మించి ఏం కనబడట్లా. మళ్ళీ ఏమనంటే నేను అలా అన్నాను నాన్న, నేను ఇలా చేశాను నాన్న అని ఏడుస్తావు. దివ్యకు భరణి సపోర్ట్ చేస్తే జలస్ ఫీల్ అయ్యాం. మొన్న ఒక టాస్క్ అయిన తర్వాత అక్కడ బెడ్ దగ్గర నిల్చున్న దగ్గర సేమ్ అడిగింది, అది కాదు నాన్న మీరు ఆ దివ్య మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, ఆ దివ్య మిమ్మల్ని మార్చేస్తుంది, మీరు మొత్తం చేంజ్ అయిపోతాను. లేదమ్మా నా ప్రయారిటీ నువ్వే, నా ఇంపార్టెన్స్ నీకే, నీకు అట్లా అనిపిస్తుంది. ఆయన మళ్ళీ కవర్ డ్రైవ్లు చేసుకొని వాస్తవానికి ఆయనకి బాండ్ అసలు ఏమాత్రం ఇష్టం లేదు. ఏదో చెప్పినట్టుగా నేను ఆ ఓషో చెప్పినట్టుగా అయిపోయింది. నేను బలవంతంగా భుజాల మీద ఈ బంధాలన్నీ వేసుకుని వాటిని మొయ్యలేక, వదిలించుకోలేక, దించుకోలేక ఈ బలవంత ప్రయాణంతో మునిగిపోతా ఉన్నాడు. సో ఆయన కూడా ఇక్కడ ఈ అమ్మాయి పేరు ఆయేష చెబుతూ ఉంటే హైఫైలు ఇచ్చుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అమ్మయ్య పోన్లమ్మ నువ్వేనా నాకు ఈ బంధాలు జలగల్లాగా అంటుకున్న ఈ బంధాలకి, నేను బంధాలకు అంటుకున్నాను, బంధాలు నాకు అంటుకుని ఇవన్నీ వదిలిస్తే చాలని మాదిరికి రిలాక్స్ అవుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆవిడ ఎంత క్లారిటీతో ఉందంటే మొన్న ఆయన భరణి దివ్య వాటే క్లారిటీ, వాటే పాయింట్, వాటే స్పష్టత, అది ఇది ఆకాశానికి ఎత్తాడు కదా. అలాంటి ఎలివేషన్లో మరొక 10 ఇంతలు ఇచ్చినా తక్కువే అనిపించింది ఈ అమ్మాయి చెప్పిన దానికి చూస్తే. రామురాధుడు కావచ్చు, ఆ ఎవరుడు ఎమ్మెన్యేలు కావచ్చు, అందరూ అవాక్ అయిపోయారు. ఎందుకంటే ఎంత స్పష్టత చెప్పిందంటే బుల్లెట్లు దించడం అంటారు అట్లా. ఒక్కరే విన్నారు, ఇద్దరు కాదు. నీకు ఏడుస్తావని కప్పు ఇచ్చారు కదా, నా మైండ్లో నీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది, ఎమోషన్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్యాంపరింగ్ కోరుకుంటుంది, ప్యాంపరింగ్ కిడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉండేటప్పుడు నీతో వచ్చినప్పటి నుంచి నేను జాలీగా ఉండలేను, అందుకే నేను నీతో మాట్లాడలే, పట్టించుకోలే నిన్ను. ఇదంతా క్లియర్ అయిపోయాక
నీకు విషయం ఏంటో మొత్తం నీ గేమ్ గురించి నా ఒపీనియన్, నా మైండ్లో ఉన్న ఇంప్రెషన్ ఏంటి, ఒపీనియన్ ఏంటి చెప్పాక అప్పుడు ప్రాపర్ కాన్వర్జేషన్ పెడతా. ఫేవరిజంతో ఇన్ఫ్లుయెన్స్తో ఆడేది కాదు మా బిగ్ బాస్ అని చెప్పి ఎంత చక్కగా చెప్పిందంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా చక్కగా చెప్పింది. నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీకు సపోర్ట్ వస్తుంది, మిగతా వాళ్ళ గేమ్ పాడవుతుంది కదా, అది ఫ్యాక్ట్. అది ఇప్పుడు రీతు దివ్య ఉంటే ఏమవుతుంది, ఏం చెప్తాను, రీతు దివ్య శ్రీజ వీళ్ళందరూ, నేను ఒక ఎగ్జాంపుల్, భరణి గారికి ఇక్కడ రీతు ఉంటుంది, సారీ రీతు కాదు ఈ పిల్ల, ఒక పక్క తనుజ ఉంటుంది, ఒక పక్క దివ్య ఉంటుంది. ఎవరికి ఇస్తారని రీతు అడిగింది కదా, రీతు అడుగుద్ది అక్కడ. ఒక భరణి గారు ఒక పక్క దివ్య ఉంటుంది, ఒక పక్క తనుజ ఉంటుంది, ఎవరికి ఇస్తారన్నట్టుగా. అలాగే మేము కూడా రమ్య ఈ అమ్మాయి కూడా వచ్చినప్పుడు అడిగారు కదా, ఒక పక్క దివ్య ఒక పక్క తనుజ ఉంటే ఎవరికి ఇస్తారంటే ఆ తనుజకి ఇస్తాను, ఫస్ట్ ప్రయారిటీ ఆవిడే కాబట్టి ఫస్ట్ నుంచి బాండ్ కాబట్టి ఇస్తాను. మరి ఆయన గేమ్ ఎఫెక్టే కదా. సో ఇట్లా మొత్తానికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా మన లెక్క. అలాగే ఇంకోటి ఏంటి, దివ్యకి భరణితో బాగుంటుందని ఎందుకు జలస్ ఫీల్ అవుతాను. సో ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్, మార్చుకో, నువ్వే నా టార్గెట్, ఫిక్స్ అయిపోయే వచ్చాను నేను అంటూ అంతకుముందు సుమంత కూడా చెప్పింది. ఆవిడ బాగా అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అవన్నీ చెప్పండి మీకు బాగా ఇస్తాము, మిమ్మల్ని నామినేట్ చేసి సోది పాయింట్లు చెప్పింది, మీరు వీక్ కంటెస్టెంట్ అని మీకు చెప్పింది అని చెప్పేసి. అట్లాగే తనుజ్ ఏంటంటే ఏమంటుంది ఇక్కడ, మరి నువ్వు కూడా నాకెక్కడమ్మ బాండ్ ఉంది, నాకెక్కడ సపోర్ట్ వచ్చింది, నువ్వు కూడా మరి ఇప్పుడు ముగ్గురు బాయ్స్తో ఆడలేక బాల్ దొరకలేదు నేర్చుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయావు కదంటే ఆ బెడ్ టాస్క్లు కూడా ఎవరికి సపోర్ట్ లేదు, శ్రీజ కళ్యాణ్ సపోర్ట్ ఉంది కదంటే, శ్రీజ కళ్యాణ్ సపోర్ట్ ఉంది, నీకు కూడా కళ్యాణ్ సపోర్ట్ ఉంది కదా. అట్లాగే డీమోనికి రీతు సపోర్ట్ ఉంది కదంటే డీమోనికి సపోర్ట్ ఉంది, నీకు భరణి సపోర్టు, ఎమ్మెన్యల్ సపోర్టు, కళ్యాణ్ సపోర్ట్, ఎంతమంది సపోర్ట్ ఉన్నాయి. అందుకే వాళ్ళందరూ టచ్ చేయలేదు. ప్రతిదీ నేను భరణి సపోర్ట్తో ఆడానంటే ఇవిడితో ఉన్న సమస్య ఏంటంటే ఇండివిజువల్గా ఆడలేదంటే ఆడేవి, కానీ ప్రతి టాస్క్లు కూడా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలా బొమ్మల టాస్క్లు ఒక దగ్గర వద్దు 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 నేను టెంపర్ అయ్యి వద్దు నాకు ఏం సపోర్ట్ చేయగలి అనేది, కానీ ఆటోమేటిక్గా సపోర్ట్ రాకపోయినా ఎమోషనల్గా లో అయిపోవడం, ఆడి గెలిచిన ఎంజాయ్ కంటే ఆ రోజు కూడా చూసాం కదా ఒక టాస్క్లో భరణి వాళ్ళందరూ ఉన్నారు, ఏదబ్బా టాస్క్ అయిపోయింది వెంటనే అరే ఈ అమ్మాయిని గెలిపించామనే హ్యాపీనెస్, ఆడించి గెలిపించిన వాళ్ళకి అదే కదా ప్లాంక్స్ టాస్క్ అనుకుంటా. అయిపోయిన వెంటనే వచ్చి భరణితో సంజన గారు నన్ను మాట్లాడితే మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు, ఆవిడ ఎన్ఎస్ మాట్లాడేస్తే ఒక గొడవ వచ్చింది కదా, పోపు గురించి గొడవ అయింది కదా, ఆ టాస్క్ అదే అనుకుంటా, ప్లాంక్ టాస్క్ అనుకుంటా. అయిపోయిన వెంటనే హ్యాపీనెస్ ఏమాత్రం లేకుండా విన్ అయ్యింది ఈ అమ్మాయి, సంతోషం అనేది లేకుండా ఇమ్యూనిటీ దగ్గర వచ్చి నేరుగా మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నాన్న, తను సంజన అన్ని మాట్లాడింది కదా, హట్ అయ్యాను కదా, పోపు గురించి అంత మాట్లాడి గొక్కబట్టి ఏడ్చేస్తూ ఉంటే మరి ఇది సపోర్ట్ అడగడం కదా, ఆశించడం కదా. అట్టగే నేను చూసాం ఆ రీతి చూసారా, నేను విన్ అయిన తర్వాత రాలే, నా దగ్గరికి వచ్చి సపోర్ట్ చెప్పలే, కంగ్రాట్స్ చెప్పలే, అప్రిషియేట్ చేయలే, ఏమీ చెప్పలే, ముఖం చూపించలే. ఆడినా ఓడినా గెలిచినా ఏం జరిగినా ఒక బ్యాక్ బోన్ లాగా ఉండాలి, ఆవిడకి ఒక సపోర్ట్ ఉండాలి, మాట్లాడాలి, చెయ్యలేవు అంత కోరుకోవడమే ఆ సపోర్ట్ అంతున్నావు. మరి గేమ్ చేయాలి, నాకు ఎక్కడ సపోర్ట్ వచ్చిందంటే టాస్కుల్లోనే కాదు, ఏదైనా మాటలు వచ్చినా ఆర్గ్యుమెంట్స్ వచ్చినా నీ వెనక ఒక స్టాండ్ తీసుకోవాలి, నీ తరపున ఒక ఒపీనియన్ వినిపించాలి, నీ తరపున గొంతెత్తాలి, ఫైట్ చేయాలి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ నేను ఎక్కడ ఆడలేదా, నాకు సపోర్ట్ వచ్చిందా, మరేంటి అదంతా. పైగా ఈ అమ్మాయి చెప్పింది, అమ్మ నేను ఏడ్చింది బాండ్ లేదని కాదు, మేమందరం డీల్ మాట్లాడుకున్నాం, ఆ బాల్ దక్కించుకునే అవకాశం అందరికీ రావాలని, సో నాకు ఛాన్స్ రాలేదని నేను ఫీల్ అయ్యేదా, అందుకోసం నాకు ఛాన్స్ రాలేదు, డీల్ ఫెయిల్ అవుతుందని నేను ఫీల్ అయ్యే తప్ప నేను బాండ్ సపోర్ట్ వల్లే ఏడవలేదమ్మా, నేను గెలుచుకునే తీసుకుంటానని చెప్పా, మా డీల్ పట్టుకోవాలని, ఆ డీల్ సెట్ అవ్వలేదని ఆ లోపలికి వెళ్ళే బాత్రూంలోకి వెళ్ళి బ్రీతింగ్ ఏదో సంథింగ్ ప్రాబ్లం అనే మాదిరిగా ఏదో పదం వాడింది అక్కడ, నాకు సరిగా స్పష్టంగా వినపడలే. సో ఇక్కడ వాస్తవానికి ఏంటి, ఆ అమ్మాయికి ఫిజికల్ స్ట్రెంత్, ఆ అబ్బాయిలు గట్టిగా ఆడుతున్నారు, వాళ్ళు గట్టిగా తీవ్రంగా ఆ రమ్య కూడా ఎరగొడేస్తుంది ఫిజికల్. సో స్ట్రెంత్ చాలా ఆవిడ నోటితో కూడా చెప్పింది, ఫిజికల్గా మనం వీక్గానే నోటి పరంగా తోపేనలేక చెప్పింది రమ్యతో కూడా. సో అంతే తప్ప ఇక్కడ నాకు బాండ్ ఒకరోజుకి బాండ్ ఎక్స్పెక్ట్ చేస్తే అంతకంటే ఇంకేమైనా ఉంటుందా, వచ్చి రాగానే నాకు బాండ్ ఇవ్వాలి, నాకు ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు, నాకు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదంటే అసహ్యంగా ఉంటుంది. సో ఫస్ట్ నీ మాస్క్ తీసే బయటికి పాడు, ఎవరు లేరు అని చెప్పడం కాదు, అది ప్రూవ్ చేసుకో అని చెప్పేసి ఒక టాస్క్ కూడా ఇచ్చేసింది. మరి రేపు నుంచి తనుజకి అయితే మంచిదే, తనుజ ఫ్యాన్స్ హట్ అయిపోకండి, ఏంటి సార్ మీరు ఆయేషగా సపోర్ట్ చేసేస్తున్నారు, తనుజని ఎక్కి దిగేస్తున్నారు అనుకోకండి, ఎందుకంటే ఆవిడ గేమ్కి మంచిదే, చాలా 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 మంచిది. ఇప్పుడు దమ్ము శ్రీజకి ఏంటి ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కదా తన మైనస్లనే తెలుసుకుంది, ఆట మార్చుకుంది. అప్పుడు ఒక దశలో 3 వారాల క్రిందటైతే అబ్బా తీసి పడే బిగ్ బాస్ బయట మా వల్ల కాదని ఆడియన్స్ నుంచి ఈరోజు అన్ఫెయిర్ ఎలిమినేషన్, ఆ అమ్మాయి గేమ్ మార్చుకుంది, గేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఎందుకు పంపించేశారు, ఆట బాగుంటుందని సపోర్ట్ వచ్చిందిగా. అలాగే ఇప్పుడు ఇక్కడ తనూజ కూడా సేమ్ సిచ్యువేషన్ అనుకోండి, ఇంత ట్రాన్స్పరెన్సీగా చెప్పడం వల్ల నిజంగా ఈ అమ్మాయి ఆయేష తనూజకు మంచే చేసింది. ఈ బాండ్స్ వల్ల ఆవిడ ఎంత ఫైర్ ఉన్నా ఎంత ఫెయిర్ ఉన్నా బయట పడవు.
ఒక తండ్రి చాటు బిడ్డలాగే ఉండిపోతే ఇక నుంచి ఏముంది ఏ బాండ్స్ అక్కర్లా వాటి వల్ల నాకు మైనస్ అవుతుందంటే అవన్నీ వదిలించుకోవాలి. ఇండివిజువల్గా ఆడుకుంటే సోలోగా ఆడుకుంటే ఆ ఫీడ్బ్యాక్ని మైండ్లో పెట్టుకుంటే స్ట్రాంగ్ ప్లేయర్ అవుతుంది, ఖచ్చితంగా మేలే జరిగింది. లేదు అలాగే ఉండాలని కోరుకున్నా మీరు నిజంగా తనూజ అభిమానులు అయితే అలాగే కోరుకుంటే దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఇండివిజువల్గా రైవలరీ కొనసాగించేటప్పుడే ఆటలో ముందుకెళ్తుంది, ఆవిడకి మేలే జరుగుద్ది అనేది నా ఒపీనియన్. ఒక సీనియర్ రివ్యూర్గా నేను చెబుతా ఉన్నా. లేదు మాకు నచ్చలేదు, ఆయేష చెప్పిన పాయింట్లు పర్ఫెక్ట్ కాదు, కరెక్ట్ కాదన్న మెసేజ్ పెట్టండి. చెప్పింది రైటే అనిపించినా లైక్ కొట్టండి. అట్లాగే రెండోది అంటే గౌరవ్ మళ్ళీ బాల్ సంజనాకి ఇస్తా, ఫస్ట్ రాముకి నామినేట్ చేస్తా. ఆ బెటర్ టాస్క్లో ఒక అమ్మాయి 4 అబ్బాయిలు తీసుకుపోతుంటే రూల్ చేంజ్ చేయొచ్చు కదా, అనిపించలేదా? ఆ బిగ్ బాస్ కూడా చెప్పారు కదా, కంప్లీట్గా సంచాలక చేతిలో ఉంటుంది, మార్చొచ్చు అని. నీకు పవర్ వాడలేదు, కంప్లీట్గా ఫెయిర్ చేసావంటే బిగ్ బాస్ పెట్టిన మెయిన్ రూల్స్ ఏవి కూడా మార్చడానికి లేదు. ఒకటి క్లారిటీ, బిగ్ బాస్ పెట్టిన మెయిన్ కీ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి అలాగ ఉంచుతూనే ఇంకా ఏదైనా గేమ్ చేయడానికి ఆ రూల్స్ మార్చుకొని ఏదైనా పెట్టచ్చు. అయితే ఆ విషయంలో మరి సంచాలకుగా చేయలేదంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల రామురాదుడు తీసిన భరణి డీమని పడిపోయినప్పుడు ఫ్లోరాకి చెప్పడం వల్ల గేమ్ అయితే మొత్తం మంచిగా ఏమంటారు చేంజ్ అయిపోయాయి. ఆ పాయింట్లో మాత్రం సంజన పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన భరణి గారు అంత కాన్ఫిడెంట్గా చూసి చెప్పినప్పుడు ఎందుకు ఇంకా గట్టిగా స్టిక్ ఆన్ అవ్వలేదు? ఫ్లోరాకి చెప్పడం వల్ల ఆవిడేంటి డీమోని తెప్పించడం వల్ల భరణి అక్కడ ఉన్నాడు. తర్వాత ఏమైంది? దానివల్ల ఎట్లా అయిపోయిందంటే ఈ సంజన చెప్పింది వ్యాలిడ్ పాయింటే. నీకు సంచాలకుగా నీకు అవసరమైన వాళ్ళకి భరణి లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఒక స్టాండ్ తీసుకుంటావు, లేదంటే చేతులు కడుక్కుంటూ దులిపేసుకుంటావు లెక్క. సో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఎందుకంటే ఆ రోజు నువ్వు అవుట్ అని తెలిసి భరణిని వదిలేసావు. అదే భరణిని గట్టిగా నువ్వు వాయిస్ రేజ్ చేసి ఎస్ భరణి అవుట్ అని తీసి పెట్టేసి ఉంటుంటే ఆ రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వకపోయి ఉంటుంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే డీమాన్ కానీ శ్రీజ కానీ ఈ ఏం పేరు పిల్ల రీతు చౌదరి కానీ ఈ డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చే పరిస్థితి కాదు. మంచి ప్లేయర్ దమ్ము శ్రీజ కూడా అవుట్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఆ బెడ్ టాస్క్లో నువ్వు అన్ఫెయిర్గా ఆడడం వల్ల భరణి వచ్చి శ్రీజని బయటికి విసిరేశాడు. ఆ దెబ్బతో ఆవిడ మొత్తం బయటికి వెళ్ళిపోయింది, గేమ్ మొత్తం పాడు చేసావు. ఇది 100% వ్యాలిడ్ పాయింట్. సో ఫ్లోరా వెళ్ళిపోయింది అంటే ఫ్లోరాకి 1,00,000 ఉంటాయి ఎక్కడ ప్రూవ్ చేసుకునే పరిస్థితులు. బట్ అక్కడ ఆయన స్ట్రాంగ్ ఒపీనియన్ ఫ్లోరాతో మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేసి ఉంటే బాగుండు. భరణి కాబట్టి అతను సైలెంట్ అయిపోయాడు. ఫ్లోరా గారు మీ ఇష్టం అండి అనేసాడు. ఫ్లోరా ఏంటంటే రీతుకి ఆయన హెల్ప్ చేస్తున్నాడు, మొత్తం బిస్కెట్ అయిపోయాయి. టాస్క్ అంతా మొత్తం గేమ్ చేంజ్ అయిపోయాయి, వరస్ట్ గేమ్లోకి వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు చెప్పింది. అది మంచి వ్యాలిడ్ పాయింటే. నీ వల్ల దమ్ము శ్రీజ పోయింది, ఇమ్యూనిటీ లేకుండా మెయిన్ ప్లేయర్స్ ఓడిపోయారు అని చెప్పింది, పర్ఫెక్ట్ పాయింట్సే. అట్లాగే సంజన సెకండ్ పాయింట్ ఏంటంటే కెప్టెన్గా గెలిచావు, ఓకే కెప్టెన్గా బాగా ఆడు, రూల్స్ బాగా చేసావు, బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నావు. ఇక్కడ ఉండండి, ఇక్కడ తినండి, అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి, కడగండి, చేయండి, అన్నీ చేసావు, అన్నీ బాగుంది. కానీ హ్యూమనిటీ ఏమైంది? ఫెయిల్ అయిపోయావు. ఒక హ్యూమన్ బీయింగ్ లేకపోతే ఇంకెందుకు నువ్వు కెప్టెన్ అయితే ఏంటి? ఏమైంది? కెప్టెన్స్ ఇవన్నీ వస్తాయి పోతాయి అని మాదిరి. ఎందుకంటే ఆ భరణికి ఒక నైట్ భుజం నొప్పి ఉంది పడుకుంటాను అనేటప్పుడు నాకు కూడా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేటప్పుడు బతిమలు ఆడినా సరే ఒప్పుకోలేదు. చూసావా? ఫస్ట్ ఓకే అనేసి భరణి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు, అది కరెక్ట్ కాదు కదా. ఆయన కూడా నీకు అందుకే సపోర్ట్ చేశాడు, పప్పెట్లా వాడుకోవాలని మొన్న ఫ్లోరా చెప్పినట్టుగా. ఎగ్జాక్ట్గా అది కరెక్ట్ కాదు. ఆ విషయంలో కూడా సంజన పర్ఫెక్ట్ పాయింటే. రాముకి భరణికి ఇప్పుడు ఆయన ఇక్కడ పడుకుంటాడు అనేటప్పుడు హౌస్ అందరూ చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తారు, ఓకే అని చెప్పాడు. మరి ఈ అమ్మాయికి కూడా సంజన కూడా అలాగే పెట్టాలి కదా. మరి ఈవిడ కూడా పడుకుంటారంటే హెల్త్ ఇష్యూ ఉందంట అని చెప్పి ఒక నైట్ పడుకుంటే ఏమైంది? సరే హెల్త్ ఇష్యూ అంటే నాగార్జున గారు వద్దంటారా, అప్పుడు ఆడియన్స్ కాదంటారా? అవన్నీ చూస్తారు కదా. ఇప్పుడు అక్కడ పడుకోబెట్టి ఒక నైట్ ఆవిడ అక్కడ పడుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు రాముకి మైనస్ అయింది. అరే ఆ అమ్మాయి ఎందుకంటే సంజన బాగా ఏడ్చింది, ఎమోషన్. ఎంత బాధ అనిపించకపోతే నామినేషన్లో లైవ్లో ఏడుపు వచ్చేసింది ఆవిడకి. 4 గంటలు నిద్ర లేకుండా అప్పటికప్పుడు పోయి అక్కడ పడుకోమంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఒంట్లో శక్తి లేకుండా అంత అనీజీగా ఉండేటప్పుడు ఆ భరణి అబ్బాయి నేను ఇక్కడ చెప్పలేదండి అంటారు. భరణి ఏంటి మరి అసలు నాగార్జున గారు అడిగేటప్పుడు కూడా భరణి కానీ రాము కానీ సైలెంట్గా ఉన్నారు కదా. కాదంటే అని ఆర్గ్యుమెంట్ చేశారా, పాయింట్ చెప్పారా? చెప్పలేదు కదా. ఎందుకంటే అక్కడ భరణి బ్లాక్ మార్క్ వస్తుందేమో చూసుకుంటే అర్థమేంటి, అక్కడ సంజనా కదా అడిగింది, ఇంకెవరు అడగలేదు కదా. మరి సంజన పేరు ఎత్తకపోతే సరే, నేను సంజన పేరు ఎత్తలేదు, పేరు ఎత్తినంటే వాకౌట్ చేస్తున్న భరణి కూడా ఇక్కడ దూరిపోయి వస్తాడు. కానీ సరే మీకు నామినేషన్ చేస్తానని ఎంఏ చేసింది, ఆ పాయింట్ కూడా మాట్లాడదాం. ఈ విషయంలో అయితే ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ సంజన ఏంటంటే మరి రామురాదుడిది తప్పు. ఆ విషయంలో ఒకరికొకలా చూడకూడదు కదా. సంచాలకి అక్కడ ఫెయిల్ అయ్యాడు, వీళ్ళు ఇక్కడ కూడా వాయిస్ రేజ్ చేశాడు. కానీ ఇక్కడ కెప్టెన్గా అనుకున్నాడు తప్ప హ్యూమానిటీ కూడా చూడలేకపోయాడు. ఒక విషయం, ఒకే విషయంలో హెల్త్ విషయంలో తనుజ కూడా అదే పాయింట్లో రామురాదుని నామినేట్ చేసింది. నువ్వు భరణికి అవకాశం ఇచ్చినప్పుడు ఈవిడికి ఎందుకు ఇవ్వకూడదు? అది వ్యాలిడ్ పాయింట్. ఫేవరిజం అయితే కనిపించింది రాముది, పక్షపాత ద్వారంతోనే వెళ్ళాడు. ఇక రెండో పాయింట్ ఏంటంటే భరణికి క్లారిటీ ఉంది, మిమ్మల్ని చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే మీరు నాకు సాక్రిఫైస్ చేశారు కాబట్టి, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది అంటూ. ఎందుకంటే అమ్మాయిలు మీరు ఆ గోండాల్లాగా యాటిట్యూడ్తో ఎత్తి పడేస్తుంటే మీ హ్యూమానిటీ ఏమైపోయింది, సంచాలకుడికి ఆయనకి ఏమైంది,
అని చెప్పి భరణికి సాక్రిఫైస్ చేశారు. చేయకూడదు, చేసే పరిస్థితి రాకూడదు అనుకున్న గొంతు తడేరిపోయేలా గరుస్తున్నా కానీ తప్పట్లేదు. మాట్లాడితే హ్యూమానిటీ నేను వచ్చేసి ఇచ్చేసాను అంటారంటే ఇక్కడ ఈ పాయింట్ ఓకే. కానీ నాకు నచ్చింది ఏంటంటే సంజన మాటల్లో ఆ పాయింట్లో గోండాల్లా యాటిట్యూడ్తో పడేస్తారు అనేది బాగోదు. కరెక్ట్ గేమ్ కదా, వాళ్ళకు పర్సనల్గా సెలబ్రిటీస్ ఒక ఫేమ్ ఉంది. ఒక గేమ్లో ఎవరు స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు డెసిషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆట వరకు మాట్లాడాలి తప్ప గోండాల్లా అని పోల్చడం అయితే తప్పు. ఈ మాట భరణి విషయంలో హట్ అవడంలో తప్పులేదు. భరణి కూడా ఆ పదం వెనక్కి తీసుకోండి, అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని ఆయన కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేశాడు. నేను కూడా ఈ పదాన్ని అయితే ఒప్పుకోను, ఆ మాట అనకుండా ఉండాల్సింది. అయితే భరణి కూడా హట్ అయ్యాడు. కానీ మిగతా విషయంలో మాత్రం కరెక్టే కదా. అయితే ఇక్కడ భరణి ఏంటంటే మన కళ్ళ ముందే 3 అమ్మాయిలు అక్కడ ఫైట్ చేస్తున్నారని ఇప్పుడు రమ్య, ఇంకెవరో కొత్త పిల్ల ఆయేష, మాధురి వాళ్ళ గురించి చెబితే స్పోర్ట్ స్పిరిట్తో తీసుకెళ్ళి వాళ్ళకి లేదా మీరేమో గోండాలని పేరు పెట్టండి. వాళ్ళు ఫైట్ చేశారు, ఆ బాల్ తెచ్చుకునే దానికి వాళ్ళు ఫైట్ చేస్తారు ఓకే. కాకపోతే మరి వీళ్ళు ఫైట్ చేయలేదేంటి, వీళ్ళు టాస్క్లు ఆడలేదే ఏంటి, వీళ్ళు ఆడారు కదా. మీరు ఆడిన విధానం గురించి ఆవిడ చెబుతా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆ సంజన ఆ రోజు వచ్చి నాగార్జున గారు కూడా చెప్పినప్పుడు దివ్యకి మీరు సపోర్ట్ చేస్తే ఆ అమ్మాయి నెక్స్ట్ రౌండ్లో మీకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ అబ్బాయిలంతా ఏకమై అమ్మాయిలు పడేస్తుంటే మీరు ఏం చేస్తానన్నప్పుడు అప్రిషియేట్ చేశారు కదా నాగార్జున కూడా సంజనానే. ఆ స్పిరిట్ను కూడా అప్రిషియేట్ చేశారు కదా. వాళ్ళు కూడా ఆడారు కదా, ఫైట్ అయితే ఇచ్చారు కదా, ఇవ్వకుండా ఊరుకుండలేదు కదా. సో ఆ కంపారిజన్లో కాకపోతే ఆవిడ సంజన అబ్జెక్షన్ ఏంటంటే అట్లా రఫ్గా పడేశారు, అది కూడా మీకోసం చేశారు కదా, ఎందుకు అంత హ్యూమానిటీ లేకుండా హ్యూమానిటీ అని చెప్తారు కదా, అట్లా ఎట్లా పడేస్తారు సో అని చెప్పేసి అంటది. అలాగే ఇక్కడ భరణి ఏమంటాడు, మీకోసం నన్ను సాక్రిఫైస్ చేశాను కదా డాలర్ బాక్స్, అది మీకు తెలుసుకోవాలి. ఆ రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్లో అయినప్పుడు చేశాను కదా అంటే వాస్తవానికి ఎందుకు చేసాడు ఈయన. ఆ రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్లో కిక్కులు మనకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోయి పంపించాలి అనేటప్పుడు అసలు ఆటకి ఎవరు ఉండాలి డిజర్వ్ కంటెస్టెంట్ అని చెప్పకుండా మినిమం ఒక్క మాట అంటే ఒక్క మాట అనకుండా సైలెంట్గా ఉండిపోయి ఆవిడ వెళ్ళిపోతుంది అనేటప్పుడు సంజన గారు, మిస్ యూ సంజన గారు ఇవన్నీ మొసలు కన్నీరు కారిస్తే అవసరానికి ఉపయోగపడిన అన్నా చెల్లి బంధం ఎందుకన్నా 24 గంటల ప్రేమ ప్రదర్శించక్కర్లే. ఒక్క కష్ట సమయంలో ఒక అవసరానికి ఒక హ్యాండ్ ఇవ్వకపోతే ఎందుకో ఇలాంటి బాండ్ అక్కర్లే, ఈ ప్రేమ నాకేం అవసరం అక్కర్లా అని ఆవిడ చెప్పడంతో నిలదీయడంతో నాగార్జున కూడా అదేంటి భరణి నువ్వే కదా ఆవిడని పంపేద్దామంటే ఓట్లు వేస్తావు, నువ్వు ఓటు వేసావు, సపోర్ట్ చేయలేవు, ఒక మాట అనలే, అంత సైలెంట్గా ఉండి సాగనంపేసి ఇప్పుడేమో మిస్ యూ అంటే ఎట్లా ఉంటుందని నాగార్జున సంజన గట్టిగా అడిగేసరికి అయ్యి బాబు ఎలా బుక్ అయిపోయినంటే కౌంటర్కి దొరికేసారని అప్పటికప్పుడు ఆ డ్యామేజ్ జరిగిపోయింది. వెంటనే వెళ్ళి ఆ సాక్రిఫైస్ అయితే చేశాడు, అంతే తప్ప డైరెక్ట్గా ఏం చేసేలా అలా కలరింగ్ ఇచ్చాడు. అట్లాగే అంతకుముందు ఏంటి ఆయన సైలెంట్గా ఉండడం వల్లే కదా ఆమె బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అప్పుడే ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఇంకా వేరే కంటెస్టెంట్ వచ్చేవారు కదా. అట్లాగే భరణి ఇంకోటి ఏంటంటే ఎగ్గ తిన్నందుకు మేము మాట్లాడబడ్డామంటే ఎగ్గ దగ్గర కూడా గోటితో పోయేదైనా గొడ్డల దాకా తేవడంలో భరణి పాత్ర కూడా ఉంది. మౌనం అలాగ ఉండిపోయి ఫైనల్గా ఇంకా అది పెద్ద ఇష్యూ అయిపోయి రచ్చ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏమో ప్రోటీన్ కోసం హ్యూమానిటీ చూపించాను అన్నాడు, తర్వాత నా జెన్యూనిటీ ప్రదర్శించాలన్నాడు. ఇప్పుడు జెన్యూనిటీని ప్రదర్శించడానికి లేదు కదా. ఫస్ట్ తనూజ చూసింది, తనూజకి తెలుసు, తనూజ చెప్పాక నాకు తెలిసిందని మళ్ళీ కారు డ్రైవ్ అయిపోయాడు. సో దానివల్ల ఏంటారే ఇతను మాట మార్చేస్తున్నాడు, ఇతను ఎస్కేప్ అయిపోవాలని ఇలా ప్లేట్ ఫిరాయించేస్తున్నాడు. తనూజ్ ఏదో తప్పు, సంజన ఏదో తప్పు, నాది లేదని అడిగి కవర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎక్కువగా మనసుకు తీసుకుని హరీష్ అండ్ మనీష్ ఆ విషయాన్ని ఇతని విషయంలో బాగా హర్ట్ అయిపోయి బాగా హైలైట్ చేద్దామని వాళ్ళు బ్యాడ్ అయిపోయి వాళ్ళు బయటకు వచ్చేసారు. సో అక్కడ కూడా ఇతను ఏది చేద్దాం అనుకున్న కాలా ఫెయిర్గా చేద్దామని కాదు, పిచ్చ లైట్ అయిపోద్ది అనుకున్నాడు, అది రచ్చ అయిపోయింది. రచ్చ అయిపోయిన తర్వాత ఫెయిర్గా చెప్పడానికి లేదు కదా, ఎస్కేప్ అవ్వడానికే చూశాడు కదా. పైగా 1000 సారీలు చెప్పారంటే ఇతను కూడా సారీ చెప్పాడు కదా, సిగ్గులేదనే పదానికి. హీట్ ఆఫ్ మూమెంట్లో అయితే ఉంటే మళ్ళీ సారీలు చెప్పుకుంటారు అవన్నీ. పైగా ఇక్కడ నీ కెప్టెన్సీకి బ్లాక్ మార్క్ రాకుండా చూసుకున్నాను తప్ప సంజనాన్ని బయటికి పంపించాను నేను చెప్పలేదు, చెబితే వాకౌట్ చేస్తానంటే మరి అక్కడ ఎవరి గురించి ఉద్దేశించాను, రామురాజు వచ్చి చెప్పాడు సంజనా గారు ఇక్కడ పడుకుంటారంటే హెల్త్ ఇష్యూ ఉందంటే నాగార్జున కూడా క్లియర్గా అదే మాట చెప్పారు కదా. భరణి వచ్చి చెప్పిన తర్వాత నువ్వు ఇట్లా మాట మార్చేసావయ్యా రామురాజుని, కెప్టెన్స్ అంతా బాగా చేసుకుని ఒకటే బాగాలేదని ఆయన కూడా చెప్పారు కదా. మరి ఆ పేరు చెప్పలేదు, పేరు చెప్పకపోతే ఏముంది, డైరెక్ట్గా ఆవిడ గురించి కదా మాట్లాడింది. సో ఈ విషయంలో సంజన పాయింట్లు వ్యాలిడ్ అనిపించే రామురాజు విషయంలో, భరణి అయితే అరుపులతో ఆధిపత్యం ప్రదర్శించేద్దాం అనుకున్నాడు కానీ పాయింట్స్ అయితే లాజిక్లు అయితే మిస్ అయ్యాడు. ఆయన చెబుతున్న ఎగ్జాంపుల్స్లో కూడా కాంట్రడిక్షన్ అయితే ఉన్నాయి. అలాగే ఫైనల్గా కళ్యాణ్ ఏమో డైరెక్ట్ నామినేషన్ చేయాలంటే రాముకి చేస్తుంది, సేమ్ ఆ బ్యాట్ టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, దానివల్ల నా ఫ్రెండ్ దమ్ము సిరీస్ కూడా అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ పాయింట్స్. మరి మీకేమనిపించిందో లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి 2 ఛానల్స్కు. ఓవరాల్గా నామినేషన్లో ఎవరు పర్ఫెక్ట్ పాయింట్లు, ఎవరు సోది పాయింట్లు అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి, లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే కొట్టండి.